276 గ్యాసెస్ ఉన్నాయి. ఆ సూక్ష్మమైన గ్యాసెస్ అది సటిల్ బాడీ. మూడవది మానసిక ప్రపంచం. అది అసలు కంటిగా కనిపిస్తుంది, అది ఎలా ఉంటుందో కూడా అనిపిస్తుంది. సో ప్రతి మనిషికి మానవ జన్మ మొదలైన దగ్గర నుంచి మనకి 3 శరీరాలు ఉన్నాయి. ఒకటి భౌతిక శరీరం, ఇది అందరికీ తెలుసు, దీని గురించి చెప్పక్కర్లేదు. రెండవది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం యొక్క అనుభవం కొంతమంది ఉంది స్వప్నావస్థలో. నా స్వప్నావస్థలో నాకు వచ్చే అనుభవం నా సూక్ష్మ శరీరం ద్వారా నాకు వస్తుంది, అంతవరకే నాకు తెలుసు. ఇక మూడవది దాని గురించి నాకేం తెలియదు, అది మనస్సు. సో నా మనస్సులో మనస్సుకి సంబంధించిన 2 భాగాలు ఉన్నాయి. వాటిని వెళ్లే ముందు 2-3 పదాలు రాస్తున్నాను. అంతఃకరణ దీంట్లో 4 భాగాలుగా పనిచేస్తుంది. అంతఃకరణ ఆ 4 భాగాలు 4 కంపార్ట్మెంట్ల లాగా ఉండదు. ఆ 4 భాగాలు చైతన్యం నుంచి ఏర్పడిన మనం చేసుకునే పనులను బట్టి, అవి చేసే పనులను బట్టి వాటి పేర్లు పెట్టుకోవాల్సి వచ్చింది. అంతఃకరణలో 4 భాగాలు ఉన్నాయి. అవి ఏంటి? ఒకటి చిత్తము. చిత్తం అనే పదం మనందరికీ ఎక్కడ వింటూ ఉంటాం. చిత్తశుద్ధి అని పొలిటిషియన్స్ వాడుతుంటారు. చిత్తశుద్ధి. చిత్తము. 2 మనస్సు. 3 ఇంటలెక్ట్, మేధస్సు, తెలివితేటలు. 3వది. 4వది జీవాత్మ, జీవుడు. సో ఆ 4 పదాలు అక్కడ బోర్డు మీద రాస్తాను. చిత్తము, మనస్సు, బుద్ధి. 3వది బుద్ధి. 4వది జీవాత్మ. మొదటిది చిత్తము. అంతఃకరణ ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఆ మొదటిది చిత్తము అంటే జ్ఞాపక శక్తి. సంస్కృతం పదం. అంతఃకరణ కూడా సంస్కృతం పదం. మనకి భగవద్గీతలో కూడా అంతఃకరణ అనే పదం చాలాసార్లు ఉపయోగించారు. సో మొట్టమొదటిదైన ఆ చిత్తము ప్రతి జన్మలో మనకి వచ్చిన అనుభవాలకి ఏర్పడిన ఆ అనుభవాల వల్ల మనం తెలుసుకున్న కన్క్లూజన్, ఒక ఫైనల్ అంటే చివరిగా నాకు అనిపించింది ఫీలింగ్ అన్నమాట. అది మొత్తం మెమరీలో ఇక్కడ చిత్తంలో. సో చిత్తము అంటే అది మెమరీ బ్యాంక్. ఆ మెమరీ బ్యాంక్ లో ఏముంది? ఎన్నో జన్మలు, ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవాలు, అవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉన్నాయి చిత్తంలో. రెండవది మనస్సు. మనస్సులో మన బాబా లిటరేచర్ ప్రకారం, గాడ్ స్పీక్ ప్రకారం 2 భాగాలు ఉన్నాయి. 2 భాగాలంటే ఒకటి మైండ్ 1, మైండ్ 2 అని కూడా కాదు. 2 ఫంక్షన్స్ ఉన్నాయి. అది భాగాలను చెప్పుకోవడానికి వీలేదు. 2 ఫంక్షన్ అంటే అది చేసే పని. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మైక్ దగ్గర మాట్లాడుతున్నాను. ఒక ఎమోషన్, ఎస్ నేను పావుగడ వెళ్ళి తీరాలి, అక్కడ బాబా భక్తులు చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి అనే ఒక కొంత ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ ఉన్నప్పుడు నా ఫీలింగ్ కాస్త ఎమోషన్ అయ్యి, ఆ ఎమోషన్ కాస్త కార్యరూపేణ పని అవుతుంది. సో నేను పని చేయాలి, ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ పనిని ఉత్తేజపరిచేది ఫర్టిలైజర్. మనం ధాన్యం పొలంలో వేసుకున్నప్పుడు ఆ పంట రావాలి అంటే ఈ ఎరువులు వేస్తాం, యూరియా ఇట్లాంటి ఎరువులు వేస్తాం. సో ఆ యూరియా వేసినప్పుడు ఒక వరి గింజ ఎన్నో వరి గింజలు అవుతుంది.
సో వరి యొక్క ఎక్కువ మనకు పంట కావాలి అంటే ఎక్కువ ఎరువు వేయాలి. సో ఎక్కువ ఎమోషన్ ఉన్నవాళ్ళు ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అది ఒక ఫోర్స్ ఇస్తుంది ఆ ఎమోషన్ వల్ల. ఆ ఎమోషన్ ఉండడం, ఆ ఎమోషన్లో వాళ్ళు రెండు రకాలు. ఒకటి ఫీలింగ్ అంటే భావన. భావన ఉన్నంత మాత్రాన మనం పని చేస్తాం, ఆ కార్యక్రమం పెడతామని నమ్మకం లేదు, గ్యారంటీ లేదు. భావన వస్తుంది, నేను బాగుడ వెళ్ళాలని, కానీ వెళ్ళకపోవచ్చు. బాగుడ వెళ్ళాలనే ఎమోషన్ వచ్చినప్పుడు ఎస్ నేను బాగుడగా వస్తాను. అది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఏదైనా కార్యరూపం దాల్చాలి అంటే ఎమోషన్స్ కావాలి. ఈ ఎమోషన్స్ ని మనకి అరిషడ్వర్గం అని మనకి మన లాంగ్వేజ్ లో ఆ పదం ఉంది. అరిషడ్వర్గం మీరు విన్నారా? ఆ పదం అరిషడ్వర్గం అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. కామం, కామం అంటే బలమైన కోరిక. ఏదైనా కామమే, ఏ బలమైన కోరికైనా కూడా అది కామం. క్రోధం, కోపం, ఎప్పుడు రెడీగా ఉంటుంది కోపం. నాకు ప్రత్యేకంగా నేనేం ప్రిపేర్ అవ్వగల కోపం రావడానికి. అంత విసుగు, కోపం ఎప్పుడు పక్కన కుడి చేతిలోనే ఎడ చేతిలో ఎప్పుడు రెడీగా ఉంటాయి. కామ, క్రోధం. లోభం ఒక్క పైసా కూడా బయటికి తీయాలి. అందులో వెయిట్నే కానీ జరుగుల్లో డబ్బులు వేసుకోవడమే కానీ ఇది తీసి ఖర్చు పెడదాం అనే ఆలోచన నాకు ఉండదు. ఎంతైనా సేవ్ చేసుకోవడం అది లోపం. ఎంత ఉన్నా వాడు లేని వాడిగానే బతుకుతాడు. లోపం. కామ, క్రోధ, లోభ, మోహం ఒకదానికి వసుడైపోవడం. లోపం, కామ, క్రోధ, లోభ, మోహం. మోహం అంటే ఒకదానికి బానిస అయిపోవడం. ఇప్పుడు నేను కిళ్ళి అలవాటు ఉందనుకోండి, మొదట ఒక కిళ్ళి తింటాను. ఆ మోహం వచ్చినప్పుడు ఒక కిళ్ళి సరిపోదు, 4 తింటాను. 4 తిన్నా సాటిస్ఫాక్షన్ లేదు. 6 తింటా, 15 తింటా. 15 కిళ్ళీలు వేసుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసు. సో అందుకని ఎప్పుడైతే మనం బానిస అయిపోయామో ఒకదానికి, ఒక వస్తువు కానీ, ఒక అవైలబుల్ థింగ్ కానీ, మార్కెట్లో ఏదో ఒక వస్తువు కానీ, కారు కానీ, నాకు